తిరుమలలో వెంకన్న అంటే వెంకటేశ్వర స్వామి, ఎర్రవల్లిలో చంద్రన్న అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి అండ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. కేసీఆర్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంటే తన ఫామ్ హౌస్లో, మళ్ళీ ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ కోపం వస్తుంది. ఫామ్ హౌస్ అనకూడదు, ఫార్మర్స్ హౌస్. సో ఫార్మర్స్ హౌస్లో, కేసీఆర్ ఫార్మర్స్ హౌస్లో ఆయన ప్రజలకు ధర్మదర్శనం ఇచ్చాడు. సరిగ్గా తిరుమలలో ఎలాగైతే వెంకన్న స్వామిని దర్శించుకోవాలనుకుంటే క్యూ లైన్లు ఎట్లయితే కడతారో అటువంటి క్యూ లైన్లను కట్టించారు. ఇక్కడి నుంచి ఫామ్ హౌస్కు సంబంధించిన మెయిన్ గేట్ దగ్గర నుంచి కేసీఆర్ నివాసం ముందు ఆయన నిలబడ్డ చోటు వరకు ఒక పెద్ద ఎత్తున క్యూ లైన్లు నిర్వహించి ప్రజలకు ఆయన దర్శనమిచ్చారు. సరే, ఇది ధర్మదర్శనం అంటే వివాదాస్పదం అవుతుంది అనుకుంటే దర్శనం అందాం, సాధారణ దర్శనం. సో తిరుమల వెంకన్న అయితే ధర్మ దైవ ఇంకేదో సాధారణ దర్శనం లేకపోతే విఐపి దర్శనం రకరకాలు ఉంటుంది. ఇది విఐపి దర్శనం అయితే కాదు, ఎందుకంటే సామాన్య ప్రజలు దాదాపు ఒక అంటే నేను సంఖ్య చెప్పలేదు కానీ వందలాది మంది అయితే ప్రజలు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేకుంటే కేసీఆర్ అభిమానులు కావచ్చు, అండ్ కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు ఉన్నవాళ్ళు కావచ్చు, మొత్తం మీద చాలామంది అక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఇదే మాకు భాగ్యం అనుకుంటూ వాళ్ళంతా వెళ్ళిపోయారు. అక్కడ కనిపించింది ఏంటంటే కేసీఆర్ చాలాసేపు నిలబడి ఉన్నాడు. చాలాసేపు మధ్యాహ్నం మొదలైంది ఈ దర్శనానికి సంబంధించిన ప్రక్రియ, సాయంత్రం వరకు కొనసాగింది. అంటే ఆల్మోస్ట్ 4-5 అవర్స్ కొనసాగింది. ఈ 4-5 అవర్స్ కూడా నిలబడే ఉన్నాడు. చివరిలో సరే హరీష్ రావు లాంటి వాళ్ళు కుర్చీ వేస్తే ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఈ కార్యకర్తలు అనండి, ప్రజలనండి, వాళ్ళు కేసీఆర్ ముందుకు రావడం, అంటే కేసీఆర్ను చూడడం, కేసీఆర్ వాళ్ళని చూసి అభివాదం చేయడం, అక్కడ నుంచి ఈ మనిషి ఎవరైతే కేసీఆర్ను దర్శనం చేసుకున్నారో వాళ్ళను ముందుకు సాగనంపడం, అంటే నెట్టివేయడం కాదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళను స్ట్రీమ్ లైన్ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనండి, లేకపోతే వాలంటీర్స్ అనండి, కార్యకర్తలు అనండి, మొత్తం మీద వాళ్ళందరినీ ఎటువంటి ఉద్రిక్తత లేకుండా కార్యకర్తలు పెద్ద పెట్టున వచ్చి మీద పడిపోకుండా వాళ్ళు నియంత్రించారు. అంటే క్యూ లైన్స్ లాగా పెట్టి జాగ్రత్తగా ఈ దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా మనకు కనిపించింది. ఇది ఒక సన్నివేశం. తర్వాత కేసీఆర్ చూసిన పరవశంలో కొంతమంది కొన్ని విధాలుగా కామెంట్లు చేశారు. ఒక వృద్ధ మహిళ అయితే తెలంగాణ బాపు నీ కడుపు సల్లంగా ఉండాలి అని ఆమె దీవించారు. అటువంటి దీవెనలు మరికొంతమంది కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా కేసీఆర్ అభివాదం చేస్తూ నిలబడ్డారు చాలాసేపు. కేసీఆర్ కూర్చున్న దగ్గర అంటే నిలబడ్డ దగ్గర, అట్లాగే ప్రజల క్యూ లైన్ ఉంటుంది కదా, దీనికి మధ్యలో ఒక పెద్ద టేబుల్ వేశారు. ఈ టేబుల్ ఎందుకు వేశారంటే ఈ ఉత్సాహంతో వచ్చిన యువకులనండి, అభిమానులండి, ఎవరైనా సరే ఈ టేబుల్ దాటి ముందుకెళ్లకుండా, అంటే సాధారణంగా కేసీఆర్ కనిపించడమే చాలా గొప్ప విషయంగా తెలంగాణ ప్రజలు భావిస్తారని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఉత్సాహంతో, ఉత్తేజంతో పరిగెత్తుకుంటూ వస్తున్న కార్యకర్తల్ని ఆపడం సాధారణంగా ఎవరికి సాధ్యం కాదు. సో అటువంటప్పుడు ఆ టేబుల్ కనుక లేకపోతే వాళ్ళు కేసీఆర్ వైపు దూసుకొచ్చే అవకాశం ఉంటుంది అని కేసీఆర్ ప్రొటెక్షన్ కోసం కూడా ఈ రకమైన ఏర్పాట్లు చేసినట్టుగా, ఈ రకమైన బందోబస్తు చేసినట్టుగా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. మీరు క్లియర్గా మీరు ఎవరైనా సరే ఆ వీడియో చూడండి. ప్రజలు ఎట్లా క్యూ లైన్లలో వెళ్ళడం అండ్ ఆయన దర్శనం చేసుకుంటూ, అది కూడా ఎక్కువసేపు కాదు, జస్ట్ అట్లా సెకండ్సే. ఎందుకంటే వెనుక చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరికీ దర్శన భాగ్యం కలిగించే ఉద్దేశంతో పార్టీ వాళ్ళు అటువంటి ఏర్పాట్లు చేశారు. సో కేసీఆర్ దర్శనం విషయంలో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది.
ఇది ఏ మాట కామాట చెప్పాలి, ఆర్గనైజ్డ్‌గా చేశారు. కేసీఆర్ 72nd బర్త్‌డే 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ప్రజలు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. వాళ్లకు ఆల్మోస్ట్ దైవ దర్శనం లభించినట్టుగా వాళ్ళు చాలామంది పులకించిపోయారు. అందులో చాలామంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సావు నోట్లకు పోయి వాపసు వచ్చిన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున ఆయనను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఆయన చేతిలో చేయగలపాలి, షేక్ హ్యాండ్ తీసుకోవాలని, లేకపోతే ఆయనతో ఫోటో దిగాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో కొంతమంది కోరిక ఆయన తీర్చాడు. ఆయన కొంతమంది నాయకులు, కార్యకర్తలతో ఫోటోలు కూడా దిగారు. మనం కాదనడానికి లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, అంటే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇంతమంది అంటే ఈ వందలాది మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సరే, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, లేదా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అయితే లోనికి వచ్చిన తర్వాత వాళ్లకు కేసీఆర్ దర్శనమే కాదు, ఆ ఫామ్ హౌస్ దర్శనం కూడా జరిగి ఉంటుంది. అంటే ఆ ఫామ్ హౌస్ ఎంతగా విస్తరించి ఉంది, ఆ ఫామ్ హౌస్లో ఏమేమి ఉన్నాయి ఏమిటి అనేది వాళ్ళకు పూర్తిగా అవగాహన కలగకపోయినా ఆ ఫామ్ హౌస్ వైభవం, ఆ ఫామ్ హౌస్ ఉన్న తీరు, పద్ధతి, వ్యవహారం ఇదంతా కూడా వాళ్ళ దృష్టిలో పడి ఉండొచ్చు. నేను అందుకే చెప్తాను, వాళ్ళకు పూర్తిగా ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన అవగాహన కలగదు. ఒకసారి చూడగానే కలగదు. దానికి ఎంతో శ్రమ పడాలి. అంటే చుట్టూ తిరగాలి, ఆ ఫామ్ హౌస్లో తిరగాలంటే కూడా కేసీఆర్ కూడా కారులో ప్రయాణించిన సన్నివేశాలు చాలా సందర్భాల్లో చూసాం, అటువంటి దృశ్యాలు. అందువల్ల మామూలుగా నడిచి వెళ్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆ ఫామ్ హౌస్లో మొత్తం కలియ తిరగడం అనేది సాధ్యం కాదు. కనుక అటువంటి ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు కేసీఆర్ను చూసిన సందర్భంలో ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ ఫామ్ హౌస్ వైపు కూడా వాళ్ళ దృష్టి పడి ఉండాలి. ఖచ్చితంగా ఆ విషయానికి వస్తే మరి కేసీఆర్కు నరదిష్టి కూడా తగిలే అవకాశం ఉంది. మళ్ళీ ఇదొక పాయింట్ ఉంది. కేసీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. అండ్ ఆ విజువల్స్లో చూస్తుంటే కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే కేసీఆర్ ముఖ కవళికలు కానీ మనం కనుక ఒకసారి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన భావోద్వేగానికి గురైనట్టుగా కూడా మనకు కనిపించింది. ఇది వేద పండితులు ఆశీర్వచనం ఇస్తున్న సందర్భంలో ఆయన శిరస్సు వంచి ఆ ఆశీర్వచనాలు తీసుకుంటున్న సందర్భంలో ఆయనలో భావోద్వేగం కూడా వచ్చినట్టు మనకు కనిపించింది. అయితే స్పష్టంగా అదేమీ క్లారిటీగా కనిపించకపోయినప్పటికీ విజువల్స్లో అటువంటిది ఏదో బాడీ లాంగ్వేజ్లో మనకు కనిపించింది. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతమంది సామాన్య ప్రజల్ని తీసుకురావడం వల్ల కేసీఆర్ ఈ స్థాయిలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడా? మళ్ళీ ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ కోపం వస్తుందండి. ఇది ఫార్మర్స్ హౌస్. సో ఫార్మర్స్ హౌస్గా చెప్పుకుంటున్న కేసీఆర్ వైభవం, అక్కడ ఉన్న మొత్తం సిచ్యువేషన్, ఆ పొలాలు, చెట్లు, పంటలు వగైరా, ఇవన్నీ ప్రజలకు అసూయ కలిగే అవకాశం ఉంది. ఆ ప్రజల్లో రైతులు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. రైతులకు కూడా మేము చేయలేని పని, లేకుంటే మేము ఇటువంటివి చేసుకోలేకపోయాము, మాకు ఇది సాధ్యం కాదు, కేసీఆర్తోనే సాధ్యమైంది, కేసీఆర్ కనుకనే, ఆయన తెలంగాణ జాతిపిత కనుకనే ఆయన ఈ స్థాయిలో ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని అక్కడే నివసిస్తున్నాడు అని కూడా ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.